మనకి ఇప్పుడు మన భూమి మీద ఉన్న మొత్తం జీవరాశుల్లో మనకిప్పుడు తెలిసింది 2% మాత్రమే ఇంతవరకు వాటికి పేర్లు పెట్టుకున్నాం మనం. మొత్తం 98% ఇంకా తెలియదు. చాలా మన చుట్టూ చాలా ఉన్నాయి మనకి తెలియనివి, వాటికి మనం పేర్లు పెట్టలేదు దాని మీద. కానీ అవి వాటి గురించి మనకి అసలు ఏం తెలియదు. ఇప్పుడు దోమలు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, ఎన్నో రకాలు రోజు రోజుకి కొత్త కొత్త పుట్టుకొస్తున్నాయి. కానీ మనకి వాటి గురించి ఏం తెలియదు. నమ్ముతారా నమ్మరా మీరు? అది మన జ్ఞానం. మనం ఎంత మేధావులు అనుకుంటున్నాం కదా. మనకు తెలిసింది బయోడైవర్సిటీ అంటారు దీన్ని. బయోడైవర్సిటీ జీవరాశులు, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. సో వాటిల్లో మనకు తెలిసింది ఏంటి అంటే ఇంతవరకు 2% మాత్రమే. వాటికి మాత్రమే వాటిని కనిపెట్టి వాటికి పేర్లు పెట్టి వాటికి ఒక బయో సిస్టమేటిక్ గా వాటిని అరేంజ్ చేసి అవి ఇవని చెప్పుకుంటున్నాం. 98% మనకి ఇంకా తెలియదు. అది మన జ్ఞానం. సో అలాంటి మనం ఏదైనా సాధించేయగలం ఈ భూమి మీద. మనకు నచ్చినవే ఎక్కువ చేసేస్తాం, మనకు నచ్చిన వాటిని చంపేస్తాం పూర్తిగా. ఇదంతా కరెక్ట్ కాదు. ఇలాంటి ఆలోచన కరెక్ట్ కాదు. అన్ని జీవరాశుల్లాగే మనకున్నది ఏంటి అంటే ఒకే అడ్వాంటేజ్, కాగ్నిజెన్స్. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ లోని మనకి అన్ని గుర్తుంటాయి. ఇలాంటి పనులని మంచి చెడు ఇవన్నీ తెలుస్తుంది, మేధాశక్తి అని మనం అనుకుంటున్నాము. సో దీనికి కారణం ఏంటి అంటే అది ఇవల్యూషన్, అంతే. జీవ పరిణామంలో మనం ఇలా వచ్చాము. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ఒక రోజుని ఎందుకు మనమే మనుషులు మళ్ళీ ఒక రోజుని ఎందుకు యానిమల్స్ కోసం కేటాయిస్తున్నామంటే వాటి ఇంపార్టెన్స్ తెలుసుకొని, సో అవన్నీ సమతుల్యంగా ఉంటే కానీ మనకు జీవం లేదు అన్నది తెలుసుకోవాలని చెప్పి వాటిని ఎలా మనం పరిరక్షించుకోవాలి. ఈ కాలం పిల్లలకి ఏంటి అంటే వీటి గురించి అంటే చిన్నప్పటి నుంచి మనకి బయాలజీ అంటూ కూడా ఉంటుంది. స్కూల్ లెవెల్ నుంచే 10th వరకు అన్ని చదువుతాం. అన్ని రకాల అన్నిటికి సంబంధించిన విజ్ఞానం మనం సంపాదిస్తాం 10th వరకు. తర్వాత అంత డైవర్స్ అవుతాము. అలా ఏంటి అంటే యానిమల్స్కి వచ్చినప్పటికి ఏంటంటే ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి, డిగ్రీలో జువాలజీ అనేది ఉండాలి, తర్వాత ఎంఎస్సీలో పూర్తిగా జువాలజీయే చదువుతాము. ప్రతి ఒక్కరికి ఒక రోజంటూ వస్తుంది. జంతువులకు కూడా ఆ రోజు సమీపించింది. అక్టోబర్ 4 అంతర్జాతీయంగా జంతువుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు. నేటి పిల్లలే రేపటి పౌరులు అన్నారు. కానీ ఈనాటి పౌరులకు మాత్రం జంతువుల పట్ల బాధ్యత ఎంతవరకు ఉందో తెలియదు. కానీ ఈనాటి చిన్నారులకు మాత్రం జంతువులను పరిరక్షించుకోవాలి, అడవులను కాపాడుకోవాలనే నిర్ణయం మాత్రం దృఢంగా కనిపిస్తోంది. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో చిన్నారులు ఏమనుకుంటున్నారో ఒక్కసారి వారి మాటల్లోనే విందాం. నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను జంతువుల్ని ఎల్లప్పుడూ రోజు చూస్తూనే ఉంటాను. ఎందుకంటే రోడ్డు మీద అప్పుడప్పుడు చాలా జంతువులు వస్తూ ఉంటాయి. నాకు ఏ జంతువు ఇష్టం అంటే నాకు సింహం చాలా ఇష్టం. ఎందుకంటే అదే అడవికి రాజు కాబట్టి నాకు అది చాలా ఇష్టం. మన జంతువులను ఎందుకు కాపాడాలంటే అవి మన బాధ్యత. ప్రకృతిలో మనం వాటికి మంచి స్థానం ఇవ్వాలి. చాలా వరకు అవి జంతువులన్నీ అంతరించిపోతున్నాయి. మనం వాటిని కాపాడాలి కాబట్టి అవి మన బాధ్యత. నాకు బెంగాల్ టైగర్ ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే అది రాయల్ గా ఇంకా బాగా కనిపిస్తుంది నాకు. అవి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. మనం వాటిని కాపాడాలి. మనం ఎందుకు కాపాడాలంటే అవి ఇంకొక వెజిటేరియన్స్ తింటది, అంటే హెర్బివోర్స్. అవంతా చచ్చిపోతే హెర్బివోర్స్ మొక్కలు తిని మనకు ఆక్సిజన్ ఉండదు. సో హెర్బివోర్స్ ఉండాలి, ఓమ్నివర్స్ ఉండాలి, కార్నివర్స్ ఉండాలి మొత్తం ఫారెస్ట్ లో. నేను బాగా బెంగాల్ టైగర్ ని డ్రా చేయగలను. ఫారెస్ట్ మనకి యానిమల్స్ మిల్క్ అవ్వస్తుంది. అలాగ మొత్తం కాపాడుకుంటుంటే అన్ని మనకి సోర్సెస్ వస్తాయి. ట్రీస్ కాపాడాలి. పామ్ ట్రీ అంటే కోకోనట్స్ అవంతా ఉంటాయి కాబట్టి అవంతా మనం కాపాడితే మనకి సోర్సెస్ ఎక్కువ వస్తాయి. ఫారెస్ట్ వల్ల ఎక్కువ మనకి గ్రోత్ ఉంటది. ఎందుకంటే ట్రీస్ ఎక్కువ ఉంటే దాంట్లో నుంచి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది. మనకి వర్షాలు కూడా పడితే ఎక్కువ వాటర్ కూడా వస్తుంది. కొన్ని విలేజెస్ లైక్ అస్సాం కి వాటర్ ఉండవు కాబట్టి అలా రెయిన్ పడుతూ ఉంటే కొంచెం వాటర్ వస్తుంది. ఇంకా హెల్దీగా ఉంటాం మనం. టైగర్ ఇష్టం నాకు. ఎందుకంటే టైగర్ ఇష్టం అంటే టైగర్ అయితే రోజు బయటకు వస్తాడు. దాన్ని నేను అలా డ్రా చేయాలో తెలుసు. అది అందరికి మటన్ అవన్నీ తింటాడు. నా ఫేవరెట్ యానిమల్ అంటే ఎలిఫెంట్స్. ఎందుకంటే ఎలిఫెంట్స్ అనేవి ప్రకృతిని చాలా వరకు ప్రొటెక్ట్ చేయడానికి చూస్తాయి. ప్లస్ వాటి వల్ల చాలా వరకు చెట్లు కూడా పెరుగుతాయి. ఎలిఫెంట్స్ కూడా నేను బాగా డ్రా చేయగలను. యానిమల్స్ అనేవి మన ఫారెస్ట్ ఎక్కువ ఉంటే, మనకి ఎంత ఎక్కువ ఫారెస్ట్ ఉంటే ల్యాండ్ ఉంటే మనకు అంత మంచిది. ఇంకా ఫారెస్ట్ నుంచి మనకు చాలా సోర్సెస్ కూడా ఉంటాయి. మిల్క్ ప్రొడక్ట్స్, యానిమల్ ప్రొడక్ట్స్, ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా మనకి మెడిసిన్స్, క్యాన్సర్ కి మెడిసిన్స్ కూడా ఆ ఫారెస్ట్ నుంచే వస్తాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకు ఫారెస్ట్. అందుకే మనం ఎప్పుడు కూడా ఫారెస్ట్ ని రక్షించాలి. మెయిన్ అయితే ఆక్సిజన్ లభిస్తుంది. ఫ్రూట్స్
మాన్సూన్స్, రెయిన్స్ పడతాయి, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటది, ఫుడ్ చైన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటది. నాకు ఇష్టమైన యానిమల్ ఎలిఫెంట్. ఎందుకంటే అది ఎవరిని హామ్ చేయదు. మొక్కల్ని చెట్లని తిన్న తర్వాత అవి వేసే మూత్రం నుండి మలం నుండి చెట్లు కూడా కొత్త చెట్లు నాస్తాయి. దాని వల్ల క్లైమేట్ చేంజ్ అవ్వకుండా రెయిన్ ఎప్పుడు పడాలో అప్పుడు పడుతుంటది. దాని తర్వాత ఫారెస్ట్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫ్రూట్స్, రెయిన్స్ ఎక్కువ వస్తాయి, మళ్ళీ కరెక్ట్ టైంలో వర్షాలు పడతాయి, మెడిసినల్ ప్లాంట్స్ వస్తాయి, పంటలు పండుతాయి. కొన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఫారెస్ట్ కూడా ఇంపార్టెంటే మనకి, ఎందుకంటే ఫారెస్ట్ లో ట్రీస్ ఉంటాయి. ట్రీస్ ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ ఇస్తాయి. కొన్ని ప్లాంట్స్ వల్ల మనకి మెడిసిన్స్ కూడా వస్తాయి. మనకి కౌ అంటే కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మిల్క్ ఇస్తుంది మనకి ట్రీస్, ఫారెస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం దాన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు చెట్లు నరకకూడదు. నరికితే అది మనకే నష్టం. మనకి ఆక్సిజన్ రాదు ఎక్కువగా. ఒకవేళ ఫారెస్ట్ ఉంటే వర్షాలు కూడా పడతాయి. కొన్ని స్టేట్స్ లోని లైక్ అస్సాం వాటర్ అంటే కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది. వర్షాలు పడితే గానీ వాళ్ళకి వాటర్ రాదు. అందుకే మనము వాటర్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. మనం వాటర్ ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. మనం ట్రీస్ ని ఎప్పుడు నరకకూడదు. I like all animals, but I like mostly tiger. Tiger is a carnivorous animal. Eat mostly meat, and the tiger roar up to 3 kilometers away. I can't roar like tiger. Can see 6 times better than humans. I can draw tiger so beautiful. We should protect all animals, and we should protect our trees. Also, we should not cut our trees. We cut our trees means we will not have oxygen. ఇప్పుడు చెట్లు కూడా లేకపోతే మనము బ్రతకలేము. చెట్లు ఉంటేనే మనం బ్రతకగలము. లైక్ కొన్ని స్టేట్స్ లో కూడా అసలు విలేజెస్ లో కూడా కొన్ని చెట్లు ఉండవు. లైక్ రాజస్థాన్ లో కూడా ఏడాది లాగా అక్కడ ఎవరు బ్రతకలేరు కాబట్టి వర్షాలు ఉండవు. కాబట్టి ఇక్కడ అందరూ జీవించగలరు, హాయిగా ఉంటారు చెట్లు ఉండడం వల్ల. నేను ఫ్యూచర్ లో ఎంబీబీఎస్ అవుదాం అనుకుంటున్నాను. ఎంబీబీఎస్ అవ్వాలంటే ఈ జూలో ఉన్న యానిమల్స్ ని చూసి పెద్దయ్యాక వీటిని సర్జరీ చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైనా జూకి వచ్చినప్పుడు ఇవన్నీ గమనిస్తాడు. పెద్దయ్యాక కూడా ఇవన్నిటికి మంచిగా చూస్తాడు. ఇప్పుడు రాబోయే కాలంలో వీళ్ళందరూ ఇవి చూడాలంటే ఇప్పుడు ఇవి అన్నిటిని మంచిగా పెంచాలి, అన్ని చేయాలి. కాబట్టి మన ఫారెస్ట్ ని నీట్ గా ఉంచాలి. ఎప్పుడు చెట్లకి వాటర్ వేసి బాగా చూసుకోవాలి. అడవిలో యానిమల్స్ ఉంటాయి కాబట్టి వాటికి అడవిలో ఉన్న చెట్లే ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి అడవిని కాపాడు. అడవి వల్ల అడవిలో నుంచి మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి అడవిలో పడుకుంటాయి. జంతువులన్నీ కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇంకా ఎక్కువ సంఖ్యలో అంటే వాటి మనకు కూడా నెక్స్ట్ జనరేషన్ చూపించడానికి కూడా అర్థం అవ్వాలి కదా. ఏదో ఒకటి ఉందంటే అది ఎండకి వానకి ఏదో మూలకి వెళ్ళిపోతుంటేది. అలాగుంటే కొంచెం ఆకర్షణగా ఉంటుంది. ఇప్పుడు అంతా కరోనా తర్వాత అంతా అపార్ట్మెంట్ కల్చర్, ఒక లోన్లీ అయిపోతున్నారు క్వారంటైన్ లో ఉన్నట్లు. వీళ్ళకి ఏది ప్రమాదకర జంతువు, ఏది స్నేహమైన జంతువు కూడా తెలియట్లేదు. వాళ్ళకి మనం చూపెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఖచ్చితంగా. మనం నాగరికతను చెందిన ప్రకృతి లేకపోతే, సహకారం లేకపోతే మనం జీవించలేము సార్. అన్ని నీరు, గాలి అవన్నీ మనం కాపాడుకోవాల్సిన మన ప్రథమ బాధ్యత. ముందు ఏంటి అంటే ఏ జీవైనా కానీ మనం వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, వాటి అంటే అది అంత ఈజీ కాదు అంత తెలుసుకోవటం అనేది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు దోమలపై దండయాత్ర, మనకి వాటి వలన ఏదో చెడు జరుగుతుందని దండయాత్ర చేయొచ్చు, వాటిని దూరంగా పంపొచ్చు. కానీ వాటిని చంపేసి పూర్తిగా లేకుండా చేస్తామంటే, హనీ బీ ఒకటి లేదనుకోండి ప్రపంచంలో, మనకి రేపు మానవ మనుగడకి సాధ్యం కాదు. అది సైంటిఫిక్ గా అది ప్రూవ్డ్. అది అడ్వర్టైజ్మెంట్స్ అన్ని పెస్టిసైడ్స్ తయారు చేసే వాళ్ళు ఏంటి బిజినెస్ కోసం, వాళ్ళ బిజినెస్ కోసం చంపడం ప్రతిదీ చంపడానికే చూస్తున్నాం ప్రతిదాన్ని. అలా కాకుండా రిపెల్ చేయాలి, వాటిని రిపెల్ చేయాలి. అంటే మనకి హాని కలగకుండా ఉండి మనకన్నా దూరంగా ఉండేటట్టు అలా చూడటం అది వేరు. చంపితే కానీ కుదరట్లేదు కాబట్టి చంపేస్తున్నాయి. ఇప్పుడు పెస్టిసైడ్స్ మన మొక్కల మీద వచ్చేవి, అంటే అగ్రికల్చర్ లేనిదే మనకి బ్రతకలేం కదా. అందుకని చెప్పి దానికి ఏంటి వరల్డ్ వైడ్ అంతాను అగ్రికల్చర్ పెస్ట్ చాలా చాలా హారిబుల్ ప్రాబ్లం అది. కానీ ఆ పెస్టిసైడ్స్ వాడితే కానీ వాటిని మనం నిర్మూలించలేకపోతున్నాము. కాకపోతే అది మామూలుగా అంటే ఏంటి అంటే ఆ చిన్నప్పటి నుంచి మీరు ఒకటి అంటున్నారు కదా, పిల్లలకి ఎలాగా విజ్ఞానం కలగజేయాలని. చూడండి ఇప్పుడు కోళ్ళని చంపటం, మేకలను చంపటం ఇళ్లలో కూడా చేస్తుంటాం మనం. అది కొన్ని దేశాల్లో అది నాట్ అలౌడ్. సో మన ఎదురుగానే వాటిని చంపి తింటుంటే పిల్లలకి ఎలాంటి మనస్తత్వం డెవలప్ అవుతుంది.
వన్య ప్రాణుల పట్ల మనకుండే బాధ్యత మరింత పెరగాలి. చిన్నారులు ఈరోజు చేసిన ప్రతిజ్ఞ వారు పెద్దయ్యాక కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. జంతు ప్రేమికులు వర్ధిల్లాలి. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.